హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మధ్య వీడియోస్ కంటిన్యూగా చేయలేకపోతున్నాం. ఇక మీదట ట్రై చేస్తా కంటిన్యూగా చేయడానికి. ఇక మార్వెల్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు అని ఈగర్లీ వెయిట్ చేస్తున్న వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ డెడ్పూల్ 3. ఈ మూవీ యొక్క అఫీషియల్ టీజర్ అయితే టుడే వచ్చేసింది. ఈ మూవీకి డెడ్పూల్ 3 అని కాకుండా డెడ్పూల్ అండ్ వోల్వరిన్ అని టైటిల్ ఇచ్చారు. ఐ థింక్ ఈసారి మార్వెల్ తన ఆకలిని మొత్తాన్ని ఈ మూవీతో తీర్చుకుంటుందని అనుకుంటున్నాను. ఈ మూవీ యొక్క టీజర్ని నేను బ్రేక్ డౌన్ చేశాను. ఇందులో ఉన్న మెయిన్ డీటెయిల్స్ అన్నీ మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లేట్గా వీడియో అప్లోడ్ చేస్తున్నా కదా, ఆల్రెడీ మీరు వేరే ఛానల్స్లో ఈ మూవీ యొక్క టీజర్ బ్రేక్ డౌన్ని చూసే ఉంటారనుకుంటా. అయినా నో ప్రాబ్లం, ఇప్పుడు నా స్టైల్లో ఈ టీజర్ బ్రేక్ డౌన్ని చూడండి. ఒక డీటెయిల్ని కూడా నేను మిస్ కాకుండా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అలాగే ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నుండి నేను కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అబ్బా. డెడ్పూల్ అండ్ వోల్వరిన్ టీజర్ ఓపెనింగ్లో మనము వేడ్ విల్సన్ ఏకేఏ డెడ్పూల్ బర్త్డే చేసుకోవడం చూస్తాం. అక్కడ చాలామంది అయితే ఉంటారు. ఎక్స్మెన్ హీరోస్, వేడ్ యొక్క బామ, ఇంకా వేడ్ విల్సన్ యొక్క లవర్ కూడా ఉంటుంది. ఇంకా కొంతమందిని అయితే మనం అక్కడ చూస్తాం. వేడ్ విల్సన్ కేక్ క్యాండిల్స్ని ఆర్పే సమయంలో తన ఇంటి డోర్ రింగ్ అవుతుంది. ఎవరు వచ్చారా అని వేడ్ చూడడానికి వెళ్తాడు. డోర్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ టైమ్ వేరియన్స్ అథారిటీ టీం ఉంటుంది. అదే టీవీఏ. లోకీలో ఆల్రెడీ మనము వీళ్ళని చూస్తాం. టీవీఏ స్కాడ్ టైమ్ లైన్ని ప్రొడక్ట్ చేస్తూ ఉంటారు. అలాగే ఈ టీవీఏని క్యాంగ్ ది కాన్కరర్ అయితే క్రియేట్ చేస్తాడు. అది మనము లోకీలో చూసి తెలుసుకోవచ్చు. అలా టీవీఏ వాళ్ళు వేడ్ విల్సన్ని అరెస్ట్ చేసి మార్వెల్ యూనివర్స్కి అయితే తీసుకొస్తారు. ఇక్కడ మనకు అర్థం కాని విషయం ఏమిటంటే డెడ్పూల్ని తన యూనివర్స్ నుండి టీవీఏ వాళ్ళు ఎందుకు మార్వెల్ యూనివర్స్కి తీసుకురావాలి, వై అనేదే ఇక్కడ క్వశ్చన్ మార్క్. దీనికి నా దగ్గర అయితే ఒక సమాధానం ఉంది. డెడ్పూల్ 2 మూవీ పోస్ట్ క్రెడిట్స్లో వేడ్ విల్సన్, ఎక్స్మెన్ మెంబర్స్, నెగాసోనిక్ టీనేజ్, వార్హెడ్ మరియు యుకాయో ఫిక్సింగ్ కేబుల్ టైం ట్రావెల్ ద్వారా డెడ్పూల్ పాస్ట్లోకి వెళ్ళి చనిపోయే తన వైఫ్ వెనీసాని సేవ్ చేస్తాడు. ఒకవేళ టీవీ వాళ్ళు దీనివల్ల వేడ్ విల్సన్ని అరెస్ట్ చేశారేమో అని అనుకుంటున్నాను. ఒకవేళ లోకీకి జరిగిన విషయమే ఇక్కడ ఈ డెడ్పూల్ కూడా జరగవచ్చని అనుకుంటున్నాను. అలా వేడ్ విల్సన్ని టీవీ అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళిపోతారు. దీని తర్వాత టీవీ ఏజెంట్కి మరియు మన డెడ్పూల్కి కొంత కన్వర్జేషన్ అయితే జరుగుతుంది. డెడ్పూల్ నన్ను ఎందుకు అరెస్ట్ చేశారని టీవీ ఏజెంట్ని క్వశ్చన్ చేస్తాడు. దానికి టీవీ ఏజెంట్, నీతో మాకు చాలా పని ఉంది వేడ్ అని చెప్పి వేడ్ని వేరే ప్లేస్కి తీసుకొని వెళ్తారు. అక్కడ మనము స్క్రీన్లో టైమ్ లైన్ అయితే గమనించవచ్చు. అలాగే మీరు ఆ స్క్రీన్లో ఉన్న టైమ్ లైన్ని చూస్తే చాలా టైమ్ లైన్స్ అయితే ఉంటాయి మరియు అవన్నీ ఒక లైన్లో ఉంటాయి. సేమ్ మనము లోకీ సీజన్ 2 లాస్ట్లో చూస్తాము. అదే లోకీ టైమ్ లైన్ని సేవ్ చేసినప్పుడు, అంటే డెడ్పూల్ ఈవెంట్స్ అన్నీ లోకీ తర్వాత జరుగుతాయని అనుకుంటున్నాను. ఇంకా టీవీ ఏజెంట్ వేడ్ విల్సన్కి ఎంసీయూ యొక్క సూపర్ హీరోస్ని చూపిస్తాడు. అక్కడ టీవీ స్క్రీన్లో మనము అవెంజర్స్ని అయితే చూడవచ్చు. అంతేకాకుండా ఆ ఏజెంట్ ఒక మాట అంటాడు వేడ్తో, నిన్ను చూసి మిగతా సూపర్ హీరోస్ అందరూ హీరో అంటే వేడే కదరా అనే టైం వచ్చేసింది అనే డైలాగ్ చెప్తాడు. ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే కామిక్స్లో డెడ్పూల్ మార్వెల్లో ఉన్న ప్రతి ఒక్క మెయిన్ క్యారెక్టర్ని కిల్ చేస్తాడు. ఇది ఒక ఫ్యాక్టు. టీవీ ఏజెంట్ చెప్పే డైలాగ్కి ఈ ఫ్యాక్ట్కి మ్యాచ్ అవుతుందని నేను ఇది చెప్పాను. ఈ సీన్ తర్వాత మనము ఒక గుండు క్యారెక్టర్ని అయితే చూస్తాం. మార్వెల్ కామిక్స్లో చాలామంది గుండు గాయస్ అయితే ఉంటారు. ఇప్పుడు ఈ గుండుగాయ్ ఎవరు అనే విషయానికి వస్తే ఐ థింక్ ఇతను ఈ ప్రొఫెసర్ ఎగ్జావియర్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ డెడ్పూల్ అండ్ వోల్వరిన్ మూవీకి మరియు ఎక్స్మెన్ క్యారెక్టర్స్కి అయితే చాలా కనెక్షన్ ఉంది. ఆల్రెడీ ఎక్స్మెన్ మూవీస్లో ఇతన్ని మనం చూస్తాము. ద మార్వెల్స్ పోస్ట్ క్రెడిట్ సీన్లో కూడా మనము ప్రొఫెసర్ ఎగ్జావియర్ నేమ్ అయితే వింటాము. అంతేకాకుండా మార్వెల్ మూవీస్ దశ పూర్తిగా మారబోతుంది అనే డైలాగ్ వేడ్ విల్సన్ టీవీ ఏజెంట్తో అంటాడు. ఈ మధ్యకాలంలో మార్వెల్ మూవీస్ మంచిగా రాణించలేకపోతున్నాయి. ఈసారి ఈ డెడ్పూల్ అండ్ వోల్వరిన్ మూవీతో మార్వెల్ ఒక ట్రాక్లోకి వస్తుందనే నమ్మకంతో ఈ డైలాగ్ వాడారని అనుకుంటున్నాను. ఇప్పుడు మనము ఈ పిక్ని గమనించినట్లయితే హోటల్లో చాలామంది అయితే కూర్చొని ఉంటారు. అక్కడ లాస్ట్లో కూర్చున్న వాళ్ళల్లో చూస్తే అక్కడ మనం వోల్వరిన్ని చూడవచ్చు. ఎలాగంటే ఆ హెయిర్ స్టైల్ని చూస్తే అది సేమ్ వోల్వరిన్ హెయిర్ స్టైల్ లాగే ఉంది. దీని తర్వాత వేడ్ విల్సన్ యొక్క డెడ్పూల్ న్యూ సూట్ని అయితే మనం చూస్తాం. ఈ సూట్ ఎక్సలెంట్గా ఉంది. అలాగే ఈ సీన్లో డెడ్పూల్ టీవీ ఏజెంట్స్ని చంపడం చూస్తాం. రక్తపాతాన్ని సృష్టిస్తున్నాడు. అంతేకాకుండా ఈ సీన్లో 20th సెంచరీ యొక్క పెద్ద ఫాక్స్ లోగోని చూడవచ్చు. పాస్ట్లో ఎక్స్మెన్, ఫ్యాంటాస్టిక్ 4 ఫిలిమ్స్కి, అంటే మార్వెల్లో కొన్ని ఫిలిమ్స్కి ఫాక్స్ సెంచరీ ప్రొడ్యూస్ చేశారు. కాబట్టి దీన్ని రిఫరెన్స్ చేస్తూ ఇక్కడ ఈ లోగోని చూపించారు అని అనుకుంటున్నాను.
అదేవిధంగా ఈ సీన్లో డెడ్పూల్కి మరియు టీవీఏ వాళ్లకు ఫైట్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ టీవీఏలో ఒక అతను హెల్ప్ చేయండి అని అంటాడు. ఒక క్యారెక్టర్ ఆ టీవీ ఏజెంట్ని గాల్లోకి తీసుకుపోతుంది. ఎవరు ఈ క్యారెక్టర్ అనే విషయానికి వస్తే అతను విక్టర్ వ్యాన్ డూమ్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే నెక్స్ట్ సీన్లో ఒక మాస్క్డ్ మ్యాన్ని మనం చూడవచ్చు. అతను సేమ్ డాక్టర్ డూమ్లా ఉంటాడు. ఇతను ఏదో డివైస్ని బిల్డ్ చేస్తున్నాడని తెలుస్తుంది. లేకుంటే ఇతను డాక్టర్ డూమ్ యొక్క ఇంకో ఒరిజినల్ అనేదే మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత సీన్లో మనము పైరో క్యారెక్టర్ని అయితే చూస్తాం. ఇతన్ని మనము ఎక్స్‌మ్యాన్ 2 అండ్ ఎక్స్‌మ్యాన్ లాస్ట్ స్టాండ్లో చూడవచ్చు. దీన్ని బట్టి మనము అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఎక్స్‌మ్యాన్ క్యారెక్టర్స్ని చాలామందిని ఈ మూవీలో చూడబోతున్నామని. ఇంకా మనం అందరికీ ఇష్టమైన క్యారెక్టర్ వొల్వరిన్ అయితే మనము లాస్ట్ సీన్లో అయితే చూస్తాం. ఈ 2 నిమిషాల 25 సెకండ్ టీజర్లో మనము వొల్వరిన్ని ఈ చిన్న సీన్లో మాత్రమే చూస్తాం. ఇప్పుడు మనము ఏ వొల్వరిని చూసామనేదే నా డౌట్ ఇక్కడ. ఇది ఎక్స్‌మెన్ ఫ్రాంచైజీలో ఉన్న వొల్వరినా లేదా డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ యొక్క ఎర్త్ 838 యొక్క వొల్వరినా లేదా ఇంకో రియాలిటీలో ఉన్న వొల్వరినా అనేదే నా డౌటు. ఎందుకంటే ఎక్స్‌మెన్ ఫ్రాంచైజీలో వొల్వరిన్ లోగన్ మూవీలో చనిపోతాడు. ఇప్పుడు మల్టీవర్స్ సాధ్యమవుతుంది కాబట్టి ఇతన్ని చనిపోక ముందు నుండి తీసుకొచ్చి ఉంటారని అనుకుంటున్నాను. ఇక ఇదే సీన్లో డెడ్పూల్ రైట్ సైడ్ చివర్లో ఒక చిన్న బుక్నైతే మనము చూడవచ్చు. ఇది మార్వెల్ కామిక్ బుక్. 2015లో వచ్చిన #5 సీక్రెట్ వార్స్ క్రాస్ ఓవర్ బుక్ ఇది. సీక్రెట్ వార్స్లో డాక్టర్ డూమ్ మెయిన్ రోల్ని అయితే ప్లే చేస్తాడని అనుకుంటున్నాను. అలాగే ఈ డెడ్పూల్ అండ్ వొల్వరిన్ మూవీలో డాక్టర్ డూమ్ గురించి రిఫరెన్స్ ఇస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు క్యాంగ్ని మార్వెల్ స్టూడియోస్ పక్కన పెట్టేసిందని అనుకుంటున్నాను. ముందు వీళ్ళు డాక్టర్ డూమ్ మీద ఫోకస్ చేస్తున్నారని అనుకుంటున్నాను. అలాగే సీక్రెట్ వార్స్లో చాలా క్యారెక్టర్స్ అయితే మనకు కనిపించబోతున్నాయి. అందులో ఈ డెడ్పూల్ అండ్ వొల్వరిన్ ఒకటి. ఇక ఇది గైస్ టీజర్ బ్రేక్ డౌన్. నాకు తెలిసిన డీటెయిల్స్ అన్నీ మీకు చెప్పేశాను అనుకుంటున్నాను. ఇక టీజర్ అయితే చాలా బాగుంది. ఇంకా వొల్వరిన్ అయితే క్లియర్ కట్గా చూపించిందైతే ఇంకా బాగుండు అనుకుంటున్నాను. అలాగే ఈ డెడ్పూల్ 3 మూవీ R-rated మూవీ. ఈ మూవీతో మార్వెల్ స్టూడియోస్ మళ్ళీ ఫామ్లోకి వస్తుందని అనుకుంటున్నాను. అలాగే ఈ మూవీ 2024 జూలై 26 అయితే థియేటర్స్కి వస్తుంది. ఎవరు మిస్ అవ్వద్దు. నేనైతే అస్సలు మిస్ కాను. కన్ఫామ్గా వెళ్తాను ఈ మూవీకి. మీలో ఎంతమందికి ఈ టీజర్ నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మిమ్మల్ని కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బై గైస్.